హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. దేవరా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ రిలీజ్ కి ముందే ఈ మూవీ రోజుకో రికార్డు బద్దలు కొడుతూ ఎవరు ఊహించని అంచనాలను క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఇంకాస్త హైప్ పెరిగిందనే చెప్పాలి. ట్రైలర్ లోనే తారక్ యాక్షన్ ఈ రేంజ్ లో చూపించారు అంటే ఇక సినిమాలో ఊచకోత తప్పదనేది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్గా మారింది. RRR మూవీ కంటే ఎక్కువే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో దేవర కోసం యంగ్ టైగర్ అన్ని కోట్లు తీసుకున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ వీడియోలో దేవర సినిమాలో నటించిన కొందరు ప్రముఖులు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేయబోయే ముందు మన ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ కంటిన్యూ ది ఎపిసోడ్. ఇప్పటికే సినిమా అన్ని ఏరియాలోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుపుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన యుఎస్లో అప్పుడే $2 మిలియన్ వసూళ్లు నమోదైనట్లు తెలుస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఫస్ట్ డేనే $3.5 మిలియన్ వసూళ్లు టచ్ చేసే అవకాశం ఉందని బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సోలోగా వచ్చి 6 ఇయర్స్ అవుతోంది. దేవరకి ముందు ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన సినిమాల్లో అరవింద సమేత మొదటి రోజు అత్యధికంగా కలెక్షన్లను వసూలు చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అరవింద సమేత ఫస్ట్ డే 26 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో కనిపించిన జై లవకుశ సినిమా నిలిచింది. జై లవకుశ మొదటి రోజు 21 కోట్లు దక్కించుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో చేసిన జనతా గ్యారేజ్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు రాబోతున్న దేవర సినిమా ఈ వసూళ్లన్నింటినీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. RRR మూవీ ఫస్ట్ డే 74 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఆ రికార్డును దేవర బీట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీకి తారక్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలో చెబుతున్నారు. అసలైన లెక్కేంటో ఇప్పుడు చూద్దాం. దేవర మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 60 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన లాస్ట్ మూవీ RRRకు తారక్ 45 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఎన్టీఆర్ పారితోషికం 33% పెరిగిందనమాట. 60 కోట్లకు పైనే తీసుకుని ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ కోసం రామ్ చరణ్ 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా ఎన్టీఆర్ దేవరతో ఆ రికార్డును బ్రేక్ చేశాడనమాట. మిగతా వారి రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఈ చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్ 10 కోట్లు, ప్రకాష్ రాజ్ 1.5 కోట్ల రెమ్యునరేషన్గా అందుకున్నట్లు తెలుస్తోంది. మిగతా ఆర్టిస్టులు సైతం భారీగానే తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మరి తారక్ ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే టాలీవుడ్ టాప్ 1 రేస్లో ఉన్నాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. సో వీడియో అయితే అయిపోయింది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అందించాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.